So welcome back to the Mass Gain 19 channel, friends. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన కదా దోల్పేట పోయినప్పుడు నాగోల్లో కూడా గణేషులని కవర్ చేద్దాం మనమని. సో ఈరోజు అయితే సండే, ఇప్పుడు వీడియోస్ కవర్ చేద్దాం. నిన్న దూల్పేటలో అంటే వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ సరిగ్గా అంతా కవర్ చేయలేకపోయినాం. ఫుల్ వర్షం ఉండే అండ్ పబ్లిక్ చాలా ఉండే, మొత్తం గిజిడి ఉండేది, సౌండ్ కూడా సరిగ్గా రాలేకపోయింది. ఒక మధ్యాహ్నం టైంలో అట్లా పోయి వీడియో కవర్ చేసుకుందాం. అప్పుడు రష్ ఉండదు, ఎందుకంటే సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉండే. ఇప్పుడైతే నాగోల్లో అయితే అంత పబ్లిక్ ఉండదు, దూల్పేటలో ఉన్నంత. ఇప్పుడు మనం నాగోల్లో అయితే కవర్ చేసేద్దాం మొత్తం. ఇటు రాహుల్ కళాకార్, ఇంకా మన ఎల్ఎన్టీ రోడ్లో కూడా ఉంటాయి వినాయకులు, అవన్నీ కవర్ చేద్దాం మనం. చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం, చలో. సో ఫ్రెండ్స్, మనం నావల్కి అయితే వచ్చినాం. గణేషులు అన్నీ చూపిస్తాం. ఇది మన ఎల్ఎన్టీ రోడ్ ఉంది, మన డిమార్ట్ రామంతాపూర్ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నాం. గణేషులు ఇగో అయితే వెనక ఉన్నాయి. లోపటి పోయి చూపిస్తాం. ఒక షెడ్ ఉంది, శ్రీ ఏంటది వైష్ణవి ఐడిల్సా, మా వైష్ణవి ఐడిల్స్ అంట. లోపల పోయి చూపిస్తాం మనం. అక్రమ్ భాయ్ ఫస్ట్ టైం మా దాంట్లో ఫ్రేమ్లా అనిపిస్తుంది. అన్నీ సేమ్ ఐటమ్స్. ఈడొక్కటి చూపిస్తే చాలు, ఇక మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి అంతేగా. చాంపండు అది గణేషుని కొంటున్నావా అని? గణేషుని కొంటున్నావా? ఇరిగిపోతుంది కొడతరాలు వచ్చి. మంచిగా ఉన్నాయి. ఈ షెడ్లో అన్నీ ఏమున్నాయి? పెద్దగానే ఉన్నాయి అన్నీ, అవే ఉన్నాయి. ఓల్డ్ మోడల్ అవన్నీ ఇంకా తయారు కాదు. ఇటు రారా చెన్ను, ఈ గల్లీలో ఉన్నాయి పెద్ద పెద్ద, అవన్నీ ఓల్డ్ మోడల్ పెట్టి. మహారాష్ట్ర గణేషులు అయితే ఉన్నాయి అనుకో. నిన్న మనోర్గాడు, ఇలా జనారం గాడు. పాటక్యా అది బార్రా, అది చూసుకుంటే అయితే మనకు చిన్న చిన్న గణేషులు ఉన్నాయి. మహారాష్ట్ర, కలకత్తా. ముంగడు వచ్చినప్పుడు లెఫ్ట్ తీసుకుంటే ఉన్నాయి పెద్ద పెద్ద గణేషులు. ఏంది మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీలో చిల్లర రాజకీయాలు. ఏంది 45,000? 45,000 అట గణేషుడు. అరే అన్నీ అవేరా, సేమ్ మోడల్. ఈయనదే షెడ్, జనార్దన్ది.
ఫ్రెండ్స్ ఇవి అన్నీ 45,000 అంట. 15 feet గణేశుడు. 15 feet అన్నాడు కదా, 14 feet మొత్తం అన్నీ 45,000 అంట. చాలా తక్కువ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి కానీ గణేశుడు కూడా. ఇగో ఏమో చేస్తుండు సందుల జనార్దన్ గారు డీలింగ్ చేస్తుండు. ఎంత జనార్దన్ ఇది? 36 మనకా? 30,000 అంటే వినాయకుడు 30. 36 లాస్ట్ 36 వస్తుంది. బుక్ అయిపోయినాయి. ఈ షెడ్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి, చాలా భారీ గణేషులు ఉన్నాయి కానీ ప్రైస్ కూడా లాస్ట్ 40,000 45,000 వరకే ఉన్నాయి. 15 feet 12 feet 14 feet వినాయకులు ఉన్నాయి. 30 35 40 45 లాస్ట్ రేట్ 45 వరకు ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు కూడా. సో ఈ షెడ్ ఎక్కడ ఉందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన డీమార్ట్ పోయే రూటు, రామంతపూర్ పోయే రూటు, మన ఉప్పల్ ఎల్లంటి రోడ్లోనే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో ఇదైతే చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి విజిట్ కాండి. ఎంత తొందర అయితే అంత తొందర బుకింగ్ చేసుకొని మళ్ళీ దొరకవు. అరే నువ్వు మాట్లాడు జనార్దన్. ఎంత అంటావు జనార్దన్ గణేష్? अच्छा रहता अच्छा है. चलो कितने में भाई? क्या बोल रहे हैं रेट इसका? क्या बोल रहे तुम्हारे को? 45 తొండంతో కొడతాడు. 25 में दे दो भाई. 25 आया था కరెక్టా? తొండం కాడికి కూడా లేవురా నువ్వు? रोड में रहता. इधर में आया था. कितना बिकता है? 45 टोटल प्राइस. సేమ్ ఆల లెక్కనే ఉన్నాడు రైడు. సేమ్ ఆల లెక్కనే ఉన్నాడు రైడు. అరే మాట్లాడరా మీకు తక్కువ అయిపోయింది. మీకు यूट्यूब चैनल है सचित. यूट्यूब चैनल है. इधर आया तो मैं फोटो देखते हो. इधर आया मैं कितना बोला ना 65. आप कितना तक बोला? 65 बोला रे. बोलो भाई जिन्ना भाई ग्रेड आप बोलो कितना तक बोला? हाइट कौन सा है? हाइट 60 लगा लो. और एक मिनट बोलो. मैं आप बोलो ఎంత है? मैं 25 లెక్కనే అడుగుతుంది. क्या टचिंग गंदा होता है. एक जना पटना को आसना को करो मुद्दलना में लेला ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు అమ్మమ్మ. నాకు ఎందుకు बोल दे भैया. मावा దగ్గర 25,000 ఉన్నాయి అంట. कौन बोल रहा है? भैया बोल रहा है. कितना बोल रहा है? 25. हाँ मैं रेट में बोल रहा हूँ. तुम्हारे मत बोलो. हमारा हम बोल रहे भाई. आप बोलो कितना में देते लास्ट? 55 बस. कटना को ఈ దూల్పేటకని ఎక్కువ చెప్తుండ్రా బాబు రేట్. ఈ షెడ్లా ఆడ తక్కువ ఉన్నాయి. అదే సేమ్ గణేశుడు మేము ఆడ చూపించిన, ఇంతకుముందు షెడ్లో చూపించిన కదా. ఆడ 45 లేకపోతే లాస్ట్ 40 30కి గట్టి ఆడితే 35 కూడా వస్తాడు, 30కి కూడా వస్తాడు. 14 feet 50 పైన కిరీటం కూడా ఇస్తారంట. 15 feet అంట. ఈ అమ్మ 65,000 అంటుండు. అబ్బో ఈ గణేశుడు బాగానే ఉంది. సీసీ కెమెరా ఉంది గణేశునికి. సీసీ కెమెరా కూడా పెట్టేసారు. అంటే గణేశుడు లడ్డు ఎవరెత్తుకోబోతున్నా కూడా చూసి చెప్పేస్తారు సీసీ కెమెరాలా. అందుకే సీసీ కెమెరా కూడా ఫ్రీ ఇస్తుండు గణేశునికి. ఇది మనతోటి మనతోటి అండ్ ఎవరికైనా చూపించండి రా. సీసీటీవీ. ఈ గణేశుడు అయితే పాము ఉన్నాడు పైన. ఆ గణేశుడు కానీ ఈ గణేశుడు మంచిగా ఉంది జనార్దనానికి.
అయితే ఇంకో షెడ్లోకి వచ్చేసినాం అనుకో, తాజా వార్తలకి సాఫర్ వీణ వాయిస్తుండు శివుడు. ఇది అయితే ఇంతకుముందు చూసేసినాం కదా. జనార్దన్ గారు ఏం చేసిందంటే ఇప్పుడు అలా బయట ఒళ్ళో బ్యానర్ చూసి అలా పేరు చెప్పి అన్న మనకి తెలిసిన ఆయనే చూసి చెప్పు రేట్ అని చెప్తుండు. ఏముందో బ్యానర్ చూసి అని పేరు చూసి చెప్పేస్తుండు రేటు. గణేశుడు పెళ్ళికి ముస్తాఫ్ అయిండు. అన్నీ అవే పెళ్లి కొడుకు గణేశుడు. చూసుకున్నట్టయితే ధూళిపేట కన్నా ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. ఓర్ భరత్ అన్న ఇవన్నీ అవే కదా, అన్ని షెడ్లే ఒకటే ఉన్నాయి సేమ్. అదే ఆ బ్యానర్ లో ఉన్న ఓందో ఫోటో చూసి పేరు ఆయన మనకు జర మా అన్న అదే అంటుండు. ఏం లేదు లాస్ట్ టైం పీస్ అది. దాదా అటు పోదాం. ఏంటండి క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ తీసుకోవాలన్నా మొత్తం అన్ని చిన్న గణేషులు ఉన్నాయి. గల్లీ గణేష్ చిన్నపిల్లలు పెట్టుకునే గల్లీ గణేషులు ఉన్నాయి. మొత్తం శివుడు అనమాట గణేషుడు. అన్నీ అవే ఉన్నాయి మొత్తం. ఇంకేం అన్నీ అవే ఉన్నాయి కదా. అటే పోదాం, చిన్నదాన్ని దగ్గర పోదాం. గల్లీ వేరే గల్లీ పోదాం, వేరే గల్లీ గణేష్ దగ్గర పోదాం. మొత్తం చిన్న చిన్న అంటే చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదా బస్సులా. గల్లీ గణేష్ గల్లీలా వాళ్ళకి సెట్ అయిపోతాయి చిన్నపిల్లలకి. ఇవి కొంచెం ఇవి చూస్తుంటే పెద్ద ఉన్నాయి. అమ్మా తాకిన కాలకి. ఏ వద్దురా భయ్. అరే గణేశుడు శివాజీ మహారాజ్ గణేశుడు ఖాళీ బోరాన్ అనుకో. శివాజీ మహారాజ్ కూడా ఉన్నాడు. నువ్వు శివాజీ మహారాజ్ కాదు, నువ్వు శివాజీ మహారాజ్. ఇక ఇక్కడ అయితే ఓం స్వస్తిక్ అన్నీ ఉన్నాయి. ఈ గణేశుడు అన్నీ చిన్న చిన్న గణేశులు 7 feet 6 feet 5 feet గణేశుడు. షెడ్లో ఏం గణేశులు ఏమైంది. అరే ఇక ఇల్లు అయితే మస్తున్నాయి అనుకో గణేశులు. లాగో ఇది బుక్ చేసామా గణేష్ షా మొత్తం గోల్డ్. రాముడు జయ శ్రీరామ్. ఏ బాగా బజరంగ్ బలి. మనం ఒకటి శివాజీ చూసినాం కదా, అది చిన్నది ఇది పెద్దది. ఇది 10 feet ఉంది గణేశుడు. ఇవన్నీ అవే ఉన్నాయి గణేశుడు 10 feet. ఇవన్నీ అవే. ఇగో ఇక్కడ చూసుకుంటే ఇగో ఇక్కడ బిల్డింగ్ చూసుకురు కదా, ఈ బిల్డింగ్ పక్కన గణేశుడు ఉన్నాయి. ఇక్కడ మా మామ వాళ్ళ ఫ్రెండ్గా పెట్టిండు గణేశులు అన్న. ఒకసారి లోపలికి అయితే పోయి చూద్దాం కదా మంచిగా గణేశులు. మొన్ననే నేను ఒకటి చూసిన గణేశుడు, నాకు మంచిగా అనిపించింది గణేశుడు. క్లారిటీ ఏమో మొత్తం చీకటి అయిపోయింది. ఇంకో ఈ గణేశుడే. అరే మనం రాగానే ఏం దరిద్రం లైట్ వచ్చు. మనం చూసుకుంటే అయితే నావల్ మెట్రో నుంచి వస్తే మనకి భారత్ పెట్రోల్ బంప్ ఉంది కదా, భారత్ పెట్రోల్ బంప్ నుంచి రైట్ పోతే వినాయకులు ఉంటారు. లొకేషన్ ఎల్ఎన్టీ రోడ్. అది స్ట్రైట్ పోతే డిమార్ట్ రోడ్ అంటే ఎవరన్నా చెప్పేస్తారు మనకి. రామంతపూర్ రోడ్ అది. డిమార్ట్ ఉంటుంది, పెద్ద డిమార్ట్, హైదరాబాద్లో పెద్ద డిమార్ట్, చాలా పెద్ద డిమార్ట్ అది. ఆ ముంగట్నే భారీ గణేశులు ఉన్నారు. ఒక గణేశుడు అయితే చాలా తక్కువ ఉన్నాయి, 40,000 50,000 వరకు ఉన్నాయి వినాయకులు. 30,000 40,000 45,000 ఉన్నాయి. అడిగితే ఇంకా తక్కువకి వస్తారు వినాయకులు. అయితే ఏంటంటే 15 feet 16 feet ఉన్నాయి. వెనకాల ఒక కిరీటం కూడా ఇస్తారు. ఆ కిరీటంతో కలిపితే 15 feet అవుతుంది గణేశుడు. చాలా తక్కువ ఉన్నాయి అలా గణేశుడు కూడా. జల్దీ విజిట్ చేయండి, ఎందుకంటే స్టాక్ తక్కువ ఉందంట. మొత్తం బుకింగ్ అయిపోయినాయి కూడా వినాయకులు. సో జల్దీ అయితే పోయి విజిట్ చేసేసేయండి. ఇప్పుడు మనం అయితే చలో మనం రాహుల్ కళాకారు పోదాం.
గణేశుడు అయితే వెరైటీ ఉంది కదా, డమరుకం మీద డమరుకం మీద డ్యాన్స్ ఆడుతుండు వినాయకుడు. మంచిగా ఉంది గణేశుడు. ఎన్ని ఫీట్స్? ఇక్కడ చూసుకుంటే అయితే ఇటొక 2 మూషిక వాహనాలు ఉన్నాయి. డమరుకం ఎంత ఇది? 70,000 అంట వినాయకుడు ఇది. సర్పనాగం 10 feet అంటే గణేశుడు. ఎంత ప్రైస్? 40,000 అంట వినాయకుడు. స్టైలిష్ ఉంది, మస్తు ఉంది గణేశుడు. 40,000. నేను 70,000 అని చెప్పిండు, కానీ ఇప్పుడు చెప్తే 40 అని చెప్పిండు. చాలా మంచి ఉంది. 40,000 అంట. ఓకే, రేట్ ఓకే తీసుకోవచ్చు. ఇదైతే రెడీ అవుతున్నాయి గణేశుడు. గద్ద మీద ఉన్నాడు వినాయకుడు. ఇంకా లోపల పోయిద్దాం. ఇదైతే రాముడు గణేశుడు. ఇదైతే లాస్ట్ టైం కూడా ఉండే అనుకో, కానీ మనం అప్పుడు వీడియో పెట్టలే. సర్పనాగం మంచిగా ఉంది. ఫినిషింగ్ మంచిగా ఉంది. ఇక్కడ చూసుకుంటే పంచకు మంచిగా డిజైన్ వేసారు. ఇవన్నీ చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి. ఒకటి చూపిస్తే ఇక అన్నీ అవే. ఇగో హనుమంతుడు తోక మీద వినాయకుడు ఉన్నాడు. అన్నీ ఒకటేనా? ఇదైతే బ్రాడ్ ఉంది వినాయకుడు. ఇది జర్ర బ్రాడ్ వినాయకుడు. ఇది వైడ్ ఉంది మొత్తం. ఏయ్ కే జనుగల్ స్టార్ట్ చేస్తున్నావా? వీణా గణేశుడు ఉన్నాడు. లయన్ వీణ, శివుడు, పార్వతి, వీణ, నంది. ఇక్కడనేమో అమ్మవారి వాహనం ఇది. అదేమో అమ్మవారి వాహనం, శివుడి వాహనం, వినాయకుడి వాహనం. ఇది సరస్వతి వీణ. వెనకాల శివుడు పార్వతి డాన్స్ చేస్తున్నది. టెన్ ఉంటుంది. అది 10 feet గణేశుడు. శేషనాగు పాముంది. మళ్ళా మన ఈ దేవునేమో అంటారు, ఒక్కొక్కసారి వస్తే పేరు ఒక్కొక్కసారి రాదు నాకు. గరుడ పక్షి. గరుడ పక్షి. మనం చూసుకున్నట్టయితే మనం అక్కడ కొన్ని ఫినిషింగ్ అని వినాయకులను చూసినాం కదా. ఇది ఫినిషింగ్ అయిన వినాయకుడు. ఇది హనుమంతుడు తోక పైన అంటే రాముడు టైప్ లాగా వినాయకుడు. అది రాముడు టైప్ లాంటిదే వినాయకుడు. అది వినాయకుడు రాముడు. మనం చూసుకున్నట్టయితే ముంగట ఒక వినాయకుడు ఉండే కదా, అవి రెడీ కానీ చేతిలో బాణం వస్తుంది. ఇంకా రెడీ అయిపోయింది ఇది. రాహుల్ కళాకర్ ఇంకో షెడ్కి వచ్చాం. మొత్తం ముంబై టైప్ గణేష్లు ఉంటాయి. మొత్తం బ్యాక్ కెమెరా తిప్పి నేను చూపిస్తా చూడండి. అదే చూసుకుంటే ఇగో రాముడు గణేశుడు. ఇది అయోధ్య ఉంది వెనకాల మొత్తము. ఇదైతే శివుడు, పార్వతి, గణేశుడు అన్ని సేమ్ ఉన్నాయి. ఒక్కటి చూపిస్తే ఇక మొత్తం అవే. అదే ఈ గణేశుడు మూషిక వాహనం తోని పైన ఉన్న వినాయకుడు. క్యూట్నెస్ అని ఈ లైన్లో మొత్తం అన్ని వినాయకులు మొత్తం సోల్డ్ అవుట్. సేమ్ మొత్తం ముంబై గణేశులే, కానీ మంచిగా ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే అయితే ఇవి ముంబై కాదే, మహారాజా గణేష్. ఇవి మొత్తం మహారాజా గణేష్. అన్నీ సోల్డ్ అవుట్. మొత్తం సోల్డ్ అన్నీ. మొత్తం చూసుకుంటే మొత్తం ధూల్పేట్. అన్నీ అలగలగ పంచలు ఉన్నాయి మంచిగా. పింక్ ధోతి
మంచిగా స్టోన్స్ పెట్టిరు పైన స్టోన్స్. ఫినిషింగ్ కూడా మంచిగా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇగో మనం ఎగ్జిట్ అల్లకైనా వస్తే ఇటు కూడా ఉన్నాయి వినాయకులు. ఓ షెడ్లో లైట్లే లేవు కదా. మహారాజా గణేష్ ఇలా పోదాం, వీళ్ళు ఉన్నాయి కదా. అబ్బా అది లాస్ట్ టైం కూడా చూసిన వినాయకుడు అప్పుడు పెట్టిరు లాస్ట్ టైం ఇల్లనే. ఇవి కూడా రెడీ అవుతున్నాయి కదా వినాయకులు. మనం బ్యాక్ సైడ్ వస్తే ఇదే షెడ్లా ఇంకా వెనకాల రెడీ అవుతున్నాయి. ఇంకా ఉన్నాయి గణేషులు అయితే ఉన్నాయి. ఎంత జల్దీ బుకింగ్. ఇంకెన్ని డేస్ లే 13-14 డేస్ ఉన్నాయి. ఇదైతే చిన్న ఉందనుకో. ఇది 7-8 feet వినాయకుడు, లోటస్ చిన్న వినాయకుడు. ఇది ఇవైతే రెడీ అవుతున్నాయి కానీ పెయింటింగ్ అవుతుంది. ఇదైతే మొత్తం రెడీ అయిపోయింది. ఓన్లీ స్టోన్స్ పంచగట్టుడే ఉన్నట్టుంది బ్యాలెన్స్. ఈ గణేషులే మొత్తం ఇగో రెడీ. కొన్నిటికి పాము ఉన్నాయి, కొన్నిటికేమో సింబాలు ఉన్నాయి. అట్లకేంచి పోయి అట్లా చూసాం. ఇదైతే మనం వెనకాల వినాయకుడు వెనకాల బాబా ఇవో చూడు. సింహం ఉంది పైన. రెడీ అయినాక ఇట్లనే ఉన్నాయి మొత్తం సేమ్. చూడు कितना के भाई रेट आपको नहीं मालूम है कितना फीट का है? 12 फीट వినాయకుడు. ఇక్కడ చూసుకుంటే అయితే మొత్తం రాధాకృష్ణుడు వినాయకులు చిన్నవి. ఈ 13 feet వినాయకుడు. ఇది కృష్ణుడు, శేషనాగు, నంది, అటు రాధా మాత, చేతిలో డమరుకం. చలో మనం ఫ్రెండ్స్ మనం అయితే ఇంకో షెడ్కి వచ్చినాము. అన్నీ కొన్ని అయితే బుక్ అయిపోయినాయి. కొన్ని ఇటు సైడ్ నేను చూపించిన అది ఈ షెడ్ నుంచి వస్తే అంటే ఎంట్రన్స్ ఇగో ఇట్లుంది. ఈ పక్క నుంచి అది మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా సైడ్ నుంచి కూడా రావచ్చు. ఈ షెడ్లోకి పోతే అయితే రెడీ అవుతుంది వెనకాల వినాయకులు. మన నాగోల్ మెట్రో పక్కకే ఇటు జిహెచ్ఎంసి ఉంది. లాస్ట్ స్టాప్ ఇదే నాగోల్ది. దాని పక్కకే ఉన్నది అనమాట రాహుల్ కళాకార్. ఇటు సైడ్ దాని ఆపోజిట్ అటు రాహుల్ కళాకార్ ఉన్నాయి. అటు ఇంకా కొన్ని వినాయకులు ఉంటాయి. రోడ్డు అది అటు సైడ్ మేము కవర్ చేయలేము. అన్నీ సేమ్ మోడల్సే. నేను చూపించిన అన్ని మోడల్స్ సేమ్ టైప్ మోడల్సే. ఇంకోటి ఇటు సైడ్ జిహెచ్ఎంసి ఉంటుంది. అదైతే అటు చాలా పెద్దగా ఉంటాయి ఆ జిహెచ్ఎంసీలా వెనకాల. అది నేను సపరేట్ వీడియో తీసుకుంటా. అది ఈవినింగ్ టైం తీస్తాను, ఎందుకంటే అక్కడ కొంచెం చీకటి ఉంటుంది, క్లారిటీ రాదు కాబట్టి. సో అక్కడ వెనకాల అయితే మొత్తం క్లారిటీగా తీస్తా. సో హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి ధూల్పేట్కి అయితే మళ్ళీ నేను వెళ్తా, ఈవినింగ్ వెళ్తా. ఎందుకంటే ఎంత తొందర అయితే అంత తొందర అయితే ఇక్కడైతే విజిట్ చేసి తీసుకొని. నేనైతే ఒకటి చెప్పిన అయితే రేట్ చాలా తక్కువ ఉంది. నేనైతే తక్కువ రేట్లకు అనుకొని వినాయకుని చూపించిన. 40,000 35,000 లాస్ట్ రేట్ ఉంది మనకి. 15 feet వినాయకుడు రీజనబులే. సో మనకి వెనకాల అయితే ఒక జిహెచ్ఎంసీ ఉందా, సపరేట్ వీడియో తీసేద్దాం. అండ్ మనం ధూల్పేట్కి అయితే పోదాం. రాహుల్ సుందర్ కళాకార్, ధ్రువ్ కళాకార్ అవి సపరేట్ వీడియోస్ తీద్దాం. ఆ మెయిన్వి. సో జై బోలో గణేష్ మహారాజ్ की जय. गुड बाय, गुड नाइट, शुभ रात्रि.